ప్రభు నామమున అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. ఆరాధన సందర్భముగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీయూ చేయలేదు. అతని నోట ఏ కపటమును కనబడలేదు. ఇక్కడ ప్రియులారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఆ యొక్క యేసు ప్రభు సేవకుడిగా ఆయన యొక్క శ్రమలు అనుభవించాడు. తర్వాత 9వ వచనం వచ్చేసరికి ఆ యొక్క టర్నింగ్ పాయింట్లో అతడు భూస్థాపన సమాధి చేయబడుతున్న విషయాన్ని ఇక్కడ యెషయా ప్రవక్త వివరించినట్లు మనం చూస్తున్నాం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో సమాధి నియమించబడెను. భక్తిహీనులతో సమాధి నియమించబడెను అన్నప్పుడు మనము సువార్తలో చూసినప్పుడు లూకా సువార్తలో ఆ యొక్క ఇద్దరు నేరస్తుల మధ్యలో యేసు ప్రభు వారు సిలువ వేయబడి వేలాడుతున్న సమయంలో ఆ యొక్క సంభాషణ, ఇద్దరు నేరస్తుల యొక్క సంభాషణ మనము చూస్తున్నాం. వాళ్ళు భక్తిహీనులు, వారు నేరస్తులు, నేరం చేసిన వారు కనుక వారు శిక్ష అనుభవిస్తున్న సందర్భంలో లూకా సువార్త 23వ అధ్యాయంలో 39వ వచనం చూద్దాము. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనంలో, వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్తున్నాడు. ఒక నేరస్తుడు ఏమంటున్నాడంటే, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్తున్నాడు. నువ్వు క్రీస్తువు కదా అని చెప్తున్నాడు. అయితే రెండవ నేరస్తులలో రెండవ వాడు ఏమంటున్నాడంటే, మనం అదే శిక్షా విధిలో ఉన్నాముగా గనుక నీవు దేవునికి భయపడవా? నేరం చేసి మనం శిక్ష అనుభవిస్తున్నాము, దేవునికి భయపడవా? నువ్వు ఇలాగ మాట్లాడుచున్నావు అని చెప్పినప్పుడు ఆ యొక్క తర్వాత రెండవ వాడు ఏమంటున్నాడంటే, ప్రభువా, ఓ యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు ప్రభువారు, నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని చెప్పి వాగ్దానం ఆయన నేరస్తునికి ఇచ్చినట్లు మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగూ నేరస్తులతో, భక్తిహీనులతో ఆయన అలాగూ శిక్ష విధించబడ్డాడు, ఆయన సమాధి చేయబడుచున్నాడు అని మనం యెషయా ప్రవక్త ఎన్నో వందల సంవత్సరాలు ప్రవచించినప్పుడు ఇది కొత్త నిబంధన వచ్చేసరికి అది నెరవేరినట్లుగా మనము చూస్తున్నాము. లేఖనములు నెరవేరినట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత అంతమాత్రం మత్తయి సువార్తలో మనము చూసినప్పుడు, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనంలో మనము చూసినప్పుడు, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందికి చినిగెను, రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడి నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరము లేచను. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. శతాధిపతియు అతనితో కూడా ఉన్న యేసును కావలి ఉన్నవారు భూకంపము జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ఇక్కడ చూసినప్పుడు శతాధిపతి నిజముగా ఇవన్నీ చూస్తున్నాడు. భూకంపం కలిగింది, తర్వాత బద్దలైనాయి, తర్వాత సమాధులు తెరవబడిన, ఇవన్నీ చూస్తున్నాము. తర్వాత దేవాలయపు తెర పైనుండి కిందికి చినిగెను అని మనము చూస్తున్నాము. భూమి వణికెను, బండలు బద్దలాయను, వారు సమాధుల నుండి బయటికి వచ్చి ప్రవేశించి అనేకులకు ఆగిపడి శతాధిపతి అతనుకున్న యేసునకు కావలి ఉన్న వారును భూకంపం జరిగిన కార్యములను చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుని చెప్పుకొనిరి. మనం చూస్తున్నప్పుడు శతాధిపతి అతనితో కూడా యేసును కావలి ఉన్నవారు ఇవన్నీ చూసి తర్వాత ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి అని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు 8వ వచనంలో మనం చూసినప్పుడు, అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు అని మనం చూస్తున్నాం. హూ విల్ కేర్ అబౌట్
దీస్ థింగ్స్ అన్నప్పుడు శతాధిపతి ఇవన్నీ చూసినప్పుడు అతనితో కూడా ఉన్నవారు కూడా ఈయన దేవుని కుమారుడు అని ఒప్పుకున్నట్లు మనము చూస్తున్నాం ప్రియులారా. తర్వాత ఆయన నేరస్తులతో ఒక్కడిగా, భక్తిహీనులతో ఒక్కడిగా సమాధి చేయబడినట్లు నియమింపబడెను అని మనము చూస్తున్నాం. తర్వాత ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. మనం చూసినప్పుడు ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను అన్నప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ధనవంతుని అని చెప్పాడు. తర్వాత కొత్త నిబంధన వచ్చేసరికి మనకు ఆ యొక్క ధనవంతుడు ఎవరు అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఆయనే ఎవరో కాదు, ఆయన అరిమతయ యోసేపు అని మనము చూస్తున్నాము. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆ యొక్క ధనవంతుడు అని మనము చూస్తున్నాము. ధనవంతుడు అయిన ఒక అరిమతయ యోసేపు ఉండెను అని మనం చూస్తున్నాం. 27వ అధ్యాయము మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ అధ్యాయము 57వ వచనంలో మనము చూసినప్పుడు యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయ యోసేపు అను ఒక ధనవంతుడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత లూకాసు వార్తలో చూసినప్పుడు 23వ అధ్యాయం లూకాసు వార్త 50 నుండి 56 వచనాలు మనం చూసినప్పుడు యూదుల పట్టణపు సభ్యుడు అని మనము చూస్తున్నాం. తర్వాత సజ్జనుడు, నీతిమంతుడు అని మనం చూస్తున్నాం. ఆయన గురించి రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. యూదుల ఆలోచనకు సమ్మతింపక అని మనము చూస్తున్నాం. ఇవన్నీ మనము గమనించినప్పుడు అరిమతయ యోసేపు ఒక పట్టణపు సభ్యుడు. ఆయన యూదుల పట్టణపు సభ్యుడు. ఒక సన్హెడ్రిన్ సభలో 71 మంది ఉంటారు. దానిలో ఒక సభ్యుడిగా, రెస్పెక్ట్ఫుల్గా, ఒక అధికారిగా, ఒక అథారిటీ గల పర్సన్గా మనము చూస్తున్నాం అరిమతయ యోసేపు. అలాంటి యోసేపు యూదుల ఆలోచనను సమ్మతింపక అందరూ ఆయన గురించి సిలువ వేయండి అని అన్నప్పుడు ఈయన మాత్రం అది సమ్మతించిన వాడు కాదు. ఆయన అందరూ ఎస్ అంటే ఆయన నో అని చెప్పేసి వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడినవాడు, దేవుణ్ణి వెంబడించినవాడు, ఆయన శిష్యుడుగా మనము చూస్తున్నాం. తర్వాత మనము చూసినప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయం ఒకసారి మనము చూసి చదువుకుందాము. 23వ అధ్యాయం 50 నుంచి 56 చూసినప్పుడు అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టలతో చుట్టి తొలచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడనూ అంతకు మునుపెప్పడనూ ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము. ఇక్కడ చూసినప్పుడు ఆ యొక్క పిలాతు తన కోసం తొలిపించుకున్న ఆ యొక్క సమాధి, తర్వాత ఆ యొక్క గార్డెన్ అని మనం చూస్తున్నాం. తర్వాత తొలిపించిన సమాధిలో అతన్ని ఉంచెను. ఎంత గౌరవిస్తున్నాడు, ఎంత ఘనపరుస్తున్నాడు. ఘనమైన వ్యక్తి, ఎంతో ఘనముగా ఉన్న వ్యక్తి, ఘనత వెంచిన సభ్యుడై ఆ యొక్క సన్హెడ్రిన్ సభలో వన్ ఆఫ్ ద మెంబర్ అయి ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభువును ఘనపరిచినట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత ఆయన దేహము తనకిమ్మని అడుగుకొని సన్నపు నారబట్టతో చుట్టి అని మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. అందులో ఎవడునూ ఉంచబడలేదు. అది ఒక కొత్త సమాధి, రాతితో తొలపించుకున్న సమాధి. అంటే ఇట్ ఈస్ వెరీ లావిష్గా ఆ యొక్క సమాధి ఉంటుంది. అది అలాంటి సమాధిలో, తన కోసం ఉన్న సమాధిలో యేసు ప్రభు వారికి దేహము తీసుకొని వచ్చి ఆ యొక్క సమాధిలో పెట్టినట్లు మనము చూస్తున్నాం ప్రియులు. యేసు ప్రభు వారిని ఎంత ఘనపరిచాడు అని మనము ఇక్కడ చూస్తున్నాం. తర్వాత మనం చూసినప్పుడు అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహము ఎలా ఉంచబడెనో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమునగా తీరకగా ఉండిరి. ఇక్కడ చూసినప్పుడు స్త్రీలు కూడా వచ్చి సుగంధ ద్రవ్యములు తీసుకొని వచ్చినట్లు మనము చూస్తున్నాం. తైలమును సిద్ధపరిచి అలాగూ యేసు ప్రభు కోసం పూయడానికి అలాగూ స్త్రీలు కూడా తీసుకొని వచ్చినట్లు మనము చూస్తున్నాం. తర్వాత మార్కుసు వార్తలో మనం చూసినప్పుడు సుగంధ ద్రవ్యములు కూడా నికోదేము కూడా తెచ్చినట్లు మనము చూస్తున్నాం. మార్కుసు వార్త కాదు, క్షమించండి,
ఆహ్, బోలముతో కలిపిన అగరు అని మనము చూస్తున్నాం. తర్వాత నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు తీసుకొని వచ్చినట్లు 150 సేర్లు యేసుప్రభు వారి కోసం తీసుకొని వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత మనము మార్కు సువార్తలో చూసినప్పుడు మార్కు సువార్త 14వ అధ్యాయంలో చూసినప్పుడు ఒక స్త్రీ బేతనియలో యేసుప్రభు వారు ఉన్నప్పుడు ఒక స్త్రీ తీసుకుని వచ్చినట్లు మనము చూస్తున్నాము. 3వ అధ్యాయం, ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఆ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకి ఇవ్వవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకునిరి. అప్పుడు చూసినప్పుడు ఆ యొక్క స్త్రీ వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి యేసుప్రభు వారిని కనపరిచినట్లుగా మనము చూస్తున్నాం. ఆరాధించినట్లుగా పగలగొట్టి తల మీద పోసెను అని మనం చూస్తున్నాం. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే, తర్వాత ఇలాగూ బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఆమె తన శక్తి కొలిగి చేసి నా భూస్థాపన నిమిత్తమై నా శరీరమును ముందుగా అభిషేకించను. భూస్థాపన నిమిత్తమై శరీరమును ముందుగా అభిషేకించను అని మనము ఇక్కడ చూస్తున్నాం. యేసుప్రభు వారు చెప్తున్నారు, శరీరాన్ని ముందుగా అభిషేకించను. మనము తూర్పు దేశపు జ్ఞానులు మనం చూసినప్పుడు ఆ శిశువును ఆయన చూడ్డానికి నక్షత్రమును వెంబడించి వచ్చి చూసి పూజించి తర్వాత ఆయనకు బంగారి సామ్రాణి బోలము అలా సమర్పించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు సమర్పించినప్పుడు ఆ యొక్క బోలము నికోదేము ఎలాగూ సమర్పించాడో బోలము కలిపిన అత్తరు అక్కడ తూర్పు దేశ జ్ఞానులు ఆయన యొక్క మరణము భూస్థాపన సందర్భంగా ఆ యొక్క సూచనముగా బోలము ఆయనకు కానుకలుగా సమర్పించినట్లుగా మనము మత్తయి సువార్తలో మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగూ నికోదేము కూడా ఆ యొక్క ప్రభువును కనపరచడానికి ఆరాధించడానికి తర్వాత బోలముతో కలిపిన అగరు అలాగూ 150 సేర్లు ఎత్తు తీసుకొని వచ్చినట్లు మనము చూస్తున్నాము. తర్వాత మనము చూసినప్పుడు ఇంకా మనము గమనించినప్పుడు యోహాను సువార్తలో మనం చూసినప్పుడు 19వ అధ్యాయము యోహాను సువార్త 19వ అధ్యాయము యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనం నుంచి మనము చూసినప్పుడు ఆ యొక్క అరిమత యోసేపు గురించి ఇలా వ్రాయబడింది. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత యోసేపు తాను యేసు దేహమును తీసుకొని వచ్చి పిలాతు వద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. తర్వాత రాత్రివేళ నికోదేము మనము ఇప్పుడు చూసినట్లుగా రాత్రివేళ నికోదేము కూడా వచ్చినట్లు ఆ యొక్క బోలముతో కలిపిన అత్తరును తీసుకొని వచ్చినట్లు మనము చూస్తున్నాం. అలాగూ యూదుల భయం వలన రహస్యంగా ఉన్న యేసు శిష్యుడైన రహస్య శిష్యుడుగా మనము అరిమత యోసేపు గురించి మనము చూస్తున్నాం పిల్లరా. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చాడు. ఇంకా రహస్యంగా ఉండకుండా పబ్లిక్గా మరి యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పేసి ఆయన సాక్ష్యం ఇచ్చి ఆ యొక్క సీక్రెట్గా ఉన్న ఆయన ఇప్పుడు పబ్లిక్గా ఆయన యొక్క అపీరెన్స్ నికోదేము తర్వాత అరిమత యోసేపు మనము చూస్తున్నాము. అరిమత యోసేపు యొక్క ప్రాణాలు తెగించి అని మనం చూస్తున్నాం. తర్వాత యూదులతో సమ్మతించక అని మనము చూస్తున్నాం. సజ్జనుడు అని చూస్తున్నాం. యూదుల పట్టణపు అధికారి సభ్యుడు అని మనము చూస్తున్నాం. అలాంటి అరిమత యోసేపు దేవుణ్ణి మహిమపరిచినట్లుగా ఘనపరిచినట్లుగా ఆ యొక్క తను తొలిపించుకున్న సమాధిని ఆయన యేసుప్రభువుకు ఇచ్చినట్లుగా దానిలో ఉంచినట్టు చూస్తున్నాము. తర్వాత మనము చూసినప్పుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయము నెక్స్ట్ లైన్లో నిశ్చయంగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును కనబడలేదు అని మనము చూస్తున్నాం. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. ఆయన అన్యాయము
ఏమీ చేయలేదు అని మనము చూస్తున్నాం. ఆయన ఏ పాపము చేయలేదు, ఏ అన్యాయము చేయలేదు. మనం పేతురు రాసిన పత్రికలో మనము చూసినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి పత్రిక 2వ అధ్యాయం 22-23 వచనాలు చూసినప్పుడు ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనేను. ఇక్కడ మనం చూసినప్పుడు పేతురు ఇక్కడ పొందుపరిచాడు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు. యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు నిశ్చయంగా ఆయన అన్యాయం ఏమి చేయలేదు, అతని నోట ఏ కపటము కనబడలేదు అని మనం చూస్తున్నాం. ఏ అన్యాయము చేయని ఆయన అన్యాయమైన తీర్పు పొంది మన నిమిత్తము ఆ యొక్క శిలువ మరణం భరించినట్లు మనము చూస్తున్నాం. తర్వాత ఆయన నోట ఏ కపటము లేదు అని మనం చూస్తున్నాం. కపటము అంటే ఒకటి చెప్పి లోపల ఒకటి పెట్టి బయట ఒకటి చెప్పడం కపటము అని అంటాం, డిసీట్. ఆయన యందు ఆ యొక్క కపటము ఏదీ కనపడలేదు అని మనం చూస్తాం. ఆయన సత్యవర్తనుడు, ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. సత్యమును ఎవరైతే ఉల్లంఘిస్తారో ఆడు అబద్ధికుడు అని మనము చూస్తున్నాం. అలాగే ఆయన యందు ఏ కపటము లేనివాడుగా, ఆయన ఏ కపటము లేదు అని మనం చూస్తున్నాం. తర్వాత మొదటి కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21లో మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసిన పత్రిక 5:21లో ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేయబడెను అని మనం చూస్తున్నాం. మన కోసము పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను అని మనము చూస్తున్నాం. ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనము నీతి ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను పాపంగా చేయబడెను, పాపంగా చేశాను అని మనం చూస్తున్నాం. ఇవన్నీ చూసినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధత, ఆయన పాపం ఎరుగని వాడు, ఆయన అన్యాయం ఏమీ చేయలేదు, ఆయన సత్యవర్తనుడు, ఆయన న్యాయవర్తనుడు అని మనము చూస్తున్నాం. తర్వాత ఆయన నీతిమంతుడు అయ్యుండి భక్తిహీనులతో ఆయన సమాధి చేయబడ్డాడు. తర్వాత ఆయన ఏ నేరము చేయలేదు, అయినను నేరస్తులలో ఒకడుగా ఆయన వ్రేలాడదీయబడ్డాడు. ఇవన్నీ మనము యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తున్నాం. ప్రియులారా, దేవుడి వాక్యము దీవించును గాక.